హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. సో ఇవాళ మేము చేయబోయే వీడియో ఏంటంటే స్పెషల్లీ ఇట్స్ అబౌట్ డే ఇన్ మై లైఫ్. సో నా డే ఎట్లా ఉంటుంది అని చూపిద్దాం అనుకుంటున్నాను. బికాజ్ నేను ఒక వర్కింగ్ ఉమెన్ని, అట్లాగే వర్కింగ్ మామ్ అని చెప్పొచ్చు. సో దట్ టు నైట్ షిఫ్ట్స్ చేస్తాను నేను. ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో నా డే ఎట్లా ఉంటుంది బికాజ్ అందరి డే ఏంటంటే నైట్ టైం పడుకుంటారు, మార్నింగ్ లేస్. సో జనరల్గా రొటీన్ ఎట్లా ఉంటుందంటే అందరూ డే టైం ఆఫీస్కి వెళ్తారు, నైట్ టైం ఇంట్లో పడుకుని అట్లా ఉంటుంది రొటీన్ అనేది. డే నైట్ ఉంటుంది. బట్ నాది టోటల్లీ డిఫరెంట్ అనమాట. సో నేను నైట్ టైం వర్క్ చేస్తాను, అట్ ద సేమ్ టైం డే టైం పడుకుంటాను. బట్ అట్లాగే నాకు ఒక పాప కూడా ఉంది. సో ఇట్లా ఒక వర్కింగ్ లైఫ్ స్టైల్ ఉన్న ఉమెన్లో డే మొత్తం ఎట్లా ఉంటుంది అనేది ఒక వీడియో తీసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను ఈ వీడియో తీసే రోజు ఇది మండే మార్నింగ్ అనమాట. సో కాబట్టి నేను ఎర్లీగా లేస్తాను మండే మార్నింగ్, ఎందుకంటే నేను సండే నైట్ రెగ్యులర్ స్లీప్ ఉంటుంది కాబట్టి, సండే నైట్ రెగ్యులర్ స్లీప్ ఉంటుంది కాబట్టి, బికాజ్ సాటర్డే సండే మాకు వీక్ ఆఫ్స్. సో సాటర్డే నైట్ అండ్ సండే నైట్ రొటీన్గా పడుకుంటాం కాబట్టి సో మండే మార్నింగ్ ఎర్లీగా లేస్తాను. ఎర్లీగా లేచి కాస్త ఇంట్లో పనులు అట్లా చూసుకొని దెన్ మండే నుంచి మళ్ళీ ఫ్రైడే దాకా నా రెగ్యులర్ ఆఫీస్ రొటీన్ ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది ఆఫ్టర్నూన్. మా అమ్మాయి వచ్చే టైం అయింది. వాళ్ళ తాతగారు వెళ్ళారు తీసుకురావడానికి. సో ఆల్రెడీ దాని మాటలు నాకు వినిపిస్తూ ఉన్నాయి. సో షీఈ్ దేర్, వచ్చేసింది అనమాట. హాయ్. సో ఇంకా నాకు రిమైనింగ్ డే అంతా దీంతోనే సరిపోతుంది. అదేంటి ఏంటి ఏం చేసావు స్కూల్లో? ఎందుకు తగ్గుతున్నావు? ఏం చేసావు స్కూల్లో? ఏం చేసావు? ఇంకా ఈ రాక్షస్తో సరిపోతుంది అనమాట నాకు రోజంతా. రిమైనింగ్ డే అంతా ఏదో ఒకటి పేచీలు, ఏడుపు అన్నీ ఉంటాయి. వంట చేయడం అనేది యూజువల్లీ మా అమ్మ చూసేసుకుంటారు. సో వంట సెక్షన్ అంతా తను చేసేస్తారు. నేను చుట్టుపక్కల పనులు అన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో రోజు రాగానే స్కూల్ బ్యాగ్ చెక్ చేస్తాను అనమాట, దాని టిఫిన్ బాక్స్ ఖాళీ చేసిందో లేదో అని. సో ఇవాళ మేము చపాతీ పెట్టాం కదమ్మా, చపాతీ పెట్టాం. 2 చపాతీస్ పెట్టాం, ఒకటి తినింది, ఒకటి తీసుకొచ్చింది. రెగ్యులర్గా అయితే తింటుంది. మరి వాళ్ళు ఎందుకు తినలేదో అడిగితే రీజన్ చెప్తుంది, బాగోకపోతే బాగోలేదని, సరిపోయిందని ఏదో చెప్తుంది. సో వాటర్ కూడా ఫుల్ బాటిల్ పెడితే కొంచెం తాగింది. సో అది హోంవర్క్ ఉంది, హోంవర్క్ చెక్ చేస్తా తర్వాత, భోజనాలు అయిన తర్వాత చెక్ చేస్తాను హోంవర్క్. నేను ఊరికే చెక్ చేస్తాను, బట్ వాళ్ళ ట్యూషన్ టీచర్ చేయిస్తారు. ఆపోజిట్ ఫ్లాట్లోనే ట్యూషన్కి వెళ్తుంది. అంటే ట్యూషన్ అంటే ఏదో 4 పిల్లలతో కాసేపు ఆడుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఆవిడ హోంవర్క్ కూడా చేయిస్తారు. సో సరదాగా. సో హోంవర్క్ అయితే నేను అన్నం తర్వాత జస్ట్ ఊరినే చెక్ చేస్తాను. హాయ్ ప్రేష్ని, నీ బ్యాగ్లో నాకు ఇది దొరికింది. ఇవాళ చేయించారా స్కూల్లో? క్రాఫ్ట్ వర్క్ అనమాట. సో మా అమ్మాయికి ఎవ్రీ వీక్ ఏదో క్రాఫ్ట్ వర్క్ చేయిస్తూ ఉంటారు. అట్లా బోల్డ్ చేసింది మా ప్రహాష్ని. నేను ఎప్పుడైనా మీకు అవి చూపిస్తాను ప్రహాష్ని బ్లాగ్ చేస్తున్నప్పుడు. ఇదేంటిది? టైగర్ చేశారు ఇవాళ. వావ్, నువ్వే చేసావా? వెరీ గుడ్.
సో ఇప్పుడు వచ్చేసి మా వారు గ్రీన్ టీ అడిగారు. ఆయన కూడా ఇవాళ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నారు. సో ఆయన డే షిఫ్ట్ చేస్తారు. సో తను ఒక కప్ గ్రీన్ టీ అడిగారు. సో అది నేను కలిపిచ్చేస్తున్నాను అనమాట. సో మా అమ్మాయి అక్కడ ఆకలి ఆకలి అని అంటుంది. సో దానికి అన్నం కలిపేసి దానికి ఇచ్చేసి అదే తినేస్తుంది. సో ఇవాళ మా ఇంట్లోనేమో వంకాయ, బంగాళదుంప, టమాటో, ఉల్లిపాయ కూర చేశారు. అట్లాగే సాంబార్ చేశారు. బట్ దానికి ఉత్తిపప్పు ఇష్టమని సపరేట్గా ఉత్తపప్పు తీసాం. సో దానికని అన్నం పడేసాం అనమాట. సో ఇప్పుడు అది వచ్చేసి ప్లాన్ మార్చేసింది. నాకు ఓన్లీ పొటాటో ఫ్రై కావాలి అంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ వంకాయ బంగాళదుంప కూరలో బంగాళదుంప కూర చేశాను కదా, దానిలో బంగాళదుంప ముక్కలన్నీ దానికోసం ఏరుతున్నాను అనమాట. పొటాటో ఫ్రై అడిగింది కదా అని. సో ఇవి సరిపోతాయి, ఎక్కువ స్పైసీగా తినదు. సో అది చేసేసి దానికి అన్నం కల్పిస్తే అది రైమ్స్ చూస్తూ తింటుంది. సో మా అందరివి భోజనాలు అయిపోయినాయి. ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అవన్నీ ఉంటే అవన్నీ తీసి ఆరేసేస్తున్నాను అనమాట. సో బట్టలు ఆరేసేసాను. ఇంకొన్ని బట్టలు ఉన్నాయన్నమాట వేయడానికి. అంటే మార్నింగ్ మొత్తం బెడ్షీట్స్ అవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేస్తాను కదా. సో అవన్నీ తీసేసిన బెడ్షీట్స్, సోఫా కవర్స్ అవన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఏమంటారు వాషింగ్ మిషన్లో వేసేద్దామని వచ్చాను అనమాట. ఓకే, సో యాక్చువల్లీ కష్టంగా ఉంది. బట్ ఇప్పుడు నేను చేసే పని అదనమాట. సో అది కూడా వేసేసిన తర్వాత ఇంకా కాసేపు వేదాన్ని పడుకోబెట్టాలి. సో నెక్స్ట్ ఉన్న టాస్క్ అదనమాట. అదే తను ట్యూషన్ టైంకి క్రాంకీగా అయిపోతుంది. మధ్యాహ్నం పూట పడుకోలేదంటే ఇంకా ఈవినింగ్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో తను ఇంకా ఫినిషింగ్లో ఉంది. సో ఈలోపు నేను ఈ బట్టలు వేసేసి తన్ని పడుకోబెట్టడానికి వెళ్తాను. సో ఇంకా దాన్ని పడుకోబెట్టేశాను. అట్లాగే ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా కాసేపు అట్లాగే ఆఫ్టర్నూన్ న్యాప్ వేస్తున్నారు. ఈలోపు నా మిగిలిన పెండింగ్ పనులన్నీ చేసేసుకుంటున్నాను. సో అదే లంచ్ అయిపోయింది కాబట్టి మిగిలిన చిన్న చిన్న వెజల్స్ అవన్నీ కూడా వాష్ చేసేసి కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసే పనిలో పడ్డాను అనమాట. సో ఇంకా రిమైనింగ్ పనులు మీకు తెలియనివి ఏముంది, మొత్తం బెడ్షీట్స్ అన్నీ కవర్ చేసుకోవడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, ఒకసారి మళ్ళీ స్వీప్ చేసేసుకొని ఇంకా నేను నా షిఫ్ట్కి రెడీ అయిపోవాల్సిన టైం కూడా వచ్చిందనమాట. ఏదో ఒక 10-15 మినిట్స్ అట్లా నడుము వాల్చుంటాను. మొత్తం అదే ఆడిన టాయ్స్ అవన్నీ తీసేసి ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా నా ఇంటిని నీట్గా చూసుకుంటే నేను హ్యాపీగా వర్క్లోకి వెళ్ళిపోతాను. ఇంకా సో ఇట్స్ ఆల్మోస్ట్ 7 o'clock అయిపోయింది. సో ఇప్పుడు ఇది నా ఆఫీస్ టైం అనమాట. ఇంకా ఇప్పటి నుంచి 7కి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 4 వరకు నాకు వర్క్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి డిన్నర్ అదంతా కూడా అమ్మ అత్తయ్య చూసుకుంటారు.
సో వేదాన్ని కూడా అమ్మ దగ్గర లేకపోతే వాళ్ళ నాన్న దగ్గర తన ఇష్టం. తనకి ఎవరి దగ్గర పడుకోవాలనిపిస్తే ఆ రోజు వాళ్ళ దగ్గర పడుకుంటుంది. సో పాపం ఏం గొడవ చేయదు. తను అర్థం చేసుకుంటుంది. ఏమంటారు, మమ్మీ ఆఫీస్ ఉంది అంటే అర్థం చేసుకుంటుంది. సో ఇలా నా మార్నింగ్ గడిచి ఇట్లా నేను నైట్ షిఫ్ట్కి లాగిన్ అవుతాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ 4 ఇన్ ద మార్నింగ్. 4 అయిపోయింది. నా లాగౌట్ 4కి అవుతుంది. సో నిన్న 12 నుంచి వీడియో రికార్డ్ చేస్తే ఇవాళ మార్నింగ్ 4 దాకా అనమాట. సో ఇది మీరు నా డే మొత్తం చూపిస్తా అన్నా కదా. సో ఇది ఇట్లా వర్కింగ్ డేస్లో ఎట్లా ఉంటుంది అని. ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 12కి అట్లాగా లేస్తాను. సో మళ్ళీ సేమ్ అదే రొటీన్ కంటిన్యూ అవుతుంది. లైక్ కొన్ని ఇంటి పనులు, అట్లాగే తర్వాత పిల్లల్ని చూసుకోవడం, దెన్ మళ్ళీ ఆఫీస్, మళ్ళీ 4 లాగౌట్. సో ఇది నా రొటీన్ అనమాట. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, వర్కింగ్ ఉమెన్కి పని ఉంటుంది. అట్ ద సేమ్ టైం హోమ్ మేకర్గా ఉండడం కూడా అంత ఈజీ జాబ్ ఏం కాదు. చాలామంది దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, అండర్ రేట్ చేస్తారు. లైక్ హోమ్ మేకర్స్ ఇంట్లోనే ఉంటారు కదా అని. సో వాళ్ళ పని కూడా ఏం తక్కువ ఉండదు. మనందరం ఆఫీసులకి వెళ్ళి పీస్ఫుల్గా వర్క్ చేసుకోవాలంటే ఇంటిని ఎవరో ఒకరు జాగ్రత్తగా చూసుకోవాలి. నా విషయంలో ఏంటంటే లక్కీగా మా అమ్మగారు, అత్తగారు ఇద్దరు వాళ్ళు ఉండి చూసుకుంటున్నారు కాబట్టి నేను వర్క్ చేయగలుగుతున్నాను. సో అట్లాగే ఒక మ్యాన్ వర్క్ చేయాలంటే, ఒక మగ మనిషి వర్క్ చేయాలంటే అట్ ద సేమ్ టైం ఇల్లుని జాగ్రత్తగా చూసుకునే ఒక ఆడ మనిషి కూడా అంతే అవసరం. సో నేను ఈ వ్లాగ్ ద్వారా కంక్లూడ్ చేయాలనుకుంది ఏంటంటే, వర్కింగ్ ఉమెన్ అయినా లేకపోతే ఇంట్లో ఉండి ఇంటిని చూసుకునే గృహిణి అయినా ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇద్దరు ఏమాత్రం తక్కువ కాదు. ఇంట్లో ఉండి చేసేవాళ్ళు వాళ్ళకి కనపడని పని ఉంటుంది. నేను ఈ వ్లాగ్లో చూపించినంత పనే కాదు, నాకు చాలా వరకు మొత్తం కవర్ చేయలేము కదా. ఒక 15 మినిట్స్లో మీకు మొత్తం చేసేదంతా చూపించలేము. కొన్నిసార్లు ఈజీగా అయిపోతుంది బేబీతో. తను 3 ఇయర్స్. కొన్నిసార్లు ఒక డే ఈజీగా గడిచిపోతుంది. కొన్నిసార్లు ఈజీగా గడవదు. వాళ్ళు పేచీలు పెడతారు, ఒక్కోసారి వాళ్ళకి ఒంట్లో బాగోదు. సో అవన్నీ కూడా చూసుకుంటూ చేసి వర్క్ చేయాలన్నా అట్లా ఏమంటారు, ఒంట్లో బాగోనప్పుడు ఎవరికైనా, ఇంట్లో ఉండే వాళ్ళకైనా, వర్క్కి వెళ్ళే వాళ్ళకైనా పనులు అనేవి చాలా డిలేగా జరుగుతాయి. ఈ వీడియోలో జరిగినంత స్మూత్గా అయితే జరగవు. కొన్నిసార్లు చాలా డిఫికల్ట్గా కూడా ఉంటుంది. జాబ్ చేసేటప్పుడు అయితే ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. అట్లాగా పాప ఒంట్లో బాగోకపోయినా, ఇంట్లో ఏదైనా సరిగ్గా లేకపోయినా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే కూడా చాలా అది ఫోకస్ అవసరం అనమాట. బట్ ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంటే, ఇప్పుడు మా ఫ్యామిలీని చూస్తే వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారు. నాకు వర్క్ గురించి నా వర్క్ గురించి వాళ్ళు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అయ్యో తను కూడా ఒక 9 hours స్ట్రిక్ట్గా వర్క్ చేయాలి కదా, తను వర్క్ చేస్తేనే కదా, ఏమంటారు, వర్క్ దగ్గర మేనేజర్స్ జెండర్ బయాస్ ఏం చూపించరు. లేడీస్కైనా, ఫీమేల్ ఎంప్లాయీస్కైనా, మేల్ ఎంప్లాయీస్కైనా ఒకటే టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ఒకటే టైప్ ఆఫ్ వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇట్లా ఆడ్ షిఫ్ట్స్ అయినా చేయగలుగుతున్నాను. ఇట్లా పాపని వాళ్ళు చూసుకుంటున్నారన్న ధైర్యంతోనే నేను చేయగలుగుతున్నాను. సో నాలాగా చాలామంది జాబ్ హోల్డర్స్కి చాలామంది ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ ఇన్లాస్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళం బయటికి వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకొని పీస్ఫుల్గా ఇంటికి తిరిగి రాగలుగుతాం, ఎటువంటి టెన్షన్స్ లేకుండా. సో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో డెడికేట్ చేయాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మాలాంటి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి వర్క్ చేసి ఫ్యామిలీకి ఎంతో కొంత మా నుంచి సపోర్ట్ ఇవ్వాలి అని థింక్ చేస్తున్న లేడీస్ అందరికీ కూడా సపోర్ట్గా ఫ్యామిలీస్ ఉండడం అనేది చాలా
ఇంపార్టెంట్ విషయం అండ్ చాలా హ్యాపీ విషయం అనమాట. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. నా ఫ్యామిలీకి కూడా ఈ రకంగా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటూ ఈ వీడియో ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. మరి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుంటాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.